గార్డెన్. హాయ్, వెల్కమ్ టు సోను గార్డెన్. మా పక్కింటి అక్క వాళ్ళ అమ్మాయి హాస్టల్కి వెళ్తుందంటండి. నాన్ వెజ్ పికిల్స్ ఆర్డర్ చెయ్యి అని చెప్పింది. రేట్లు చూస్తే మాకు దిమ్మ తిరిగిపోయిందనమాట. సరేలే, చాలా వీడియోస్ ఉన్నాయి కదా, ఒకసారి అవి చేసుకుందాము అని చెప్పేసి ట్రై చేసాం. ఎక్కువ చేసామనుకో మళ్ళీ దెబ్బైపోతాము, అసలే మనకి రాదు కదా అని చెప్పేసి ఒక 25 వీడియోల వరకు యూట్యూబ్లో కూర్చొని ఇద్దరం చూసుకున్నాం. ఆ తర్వాత ట్రయల్ మాత్రమే చేద్దామని చెప్పేసి ఒక కేజీ చికెన్, ఒక 100 రూపీస్ ఫిష్, ఒక 100 రూపీస్ ప్రాన్స్ తీసుకున్నాం అనమాట. 3 చిన్నగా చేసుకుందాము, అయితే అవుతుంది, లేకపోతే లేదని చెప్పేసి లెగ్ పీసులు తీసి స్పెషల్గా వేరేగా కూర వండేసాను. మిగతా చికెన్ ఉంటుంది కదా, యాక్చువల్లీ చికెన్ని బోన్స్ లేకుండా తీసుకొని చెస్ట్ పీసులు అలాంటివి తీసుకొని ముక్కలు కొట్టుకొని చికెన్ పచ్చడి పెట్టుకుంటారు. ఎందుకంటే బోన్ ఉంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అని చెప్పి. కానీ మాకు బోన్స్తో తింటే నచ్చుతుంది, నాకు నచ్చుతుంది. ఎందుకంటే నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు పక్కన ముస్లిం అక్క పెట్టేది, వాళ్ళు బోన్స్తోనే పెట్టేసేవారు. నాకు చాలా ఇష్టంగా ఉండేది అనమాట. అయినా చికెన్ పచ్చడి చేసుకున్న తర్వాత సంవత్సరాలు ఆవకాయలాగా మనం నిల్వ పెట్టుకుంటాం ఏంటి, వెంటనే అయిపోతుంది నాకు తెలుసు. ఎందుకంటే ముందు చేసుకున్నప్పుడు అట్లాగే తినేసాను కాబట్టి. సో మనం ఇలా బోన్స్తో చేసేసుకుందాం అక్క అని చెప్పేసి అన్నాను. సరే చెయ్యి ప్రయోగం అని అన్నది. ముందు చికెన్ మొత్తాన్ని నేను వాటర్ లేకుండా ఉడికించేసుకున్నాను. చాలామంది ఏం చేస్తారంటే పసుపు ఉప్పు రాసేసి చికెన్కి వైట్ క్లాత్ ఏదైనా తీసి అందులో పెడతారు. అంటే ఉన్న తడి కూడా, చిన్న యాక్సెస్ కూడా ఉండకుండా తడి మొత్తం పోవాలి అని చెప్పేసి అట్లా చేస్తారు. కానీ ముక్కలో అసలు వాటర్ లేకుండా ఇదైపోయి చేస్తే ముక్క గట్టిగా ఉండి మనకి చాలా బాగుంటుంది. కొంతమంది మెత్తగా ఉంటే చికెన్ పచ్చళ్ళు ఇష్టపడతారు తినడానికి. కానీ ఇలాగా ముందు పొయ్యి మీద మనం చికెన్ పెట్టేసుకొని అందులో వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత ముక్కల్ని నూనెలో వేపుకుంటే మనకి త్వరగా వేగుతాయి అండ్ పచ్చడి కూడా నిల్వ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ముక్క గట్టి పడుతుంది, మనకి బాగుంటుంది, తినేటప్పుడు కూడా చాలా బాగుంటుంది. మెత్తగా ఇష్టం అనుకునే వాళ్ళు మీరు అలాగే చేసుకోండి. ఎలాగంటే క్లాత్లో మీరు పసుపు ఉప్పు వేసి కలిపిన తర్వాత ఒక తెల్లని క్లాత్లో కట్టేసి దాని మీద ఏదైనా బరువు పెట్టండి, వాటర్ అంతా దిగుతుంది. ఒక 5-10 మినిట్స్ తర్వాత అప్పుడు మీరు వేపుకోండి, ఓకేనా. నాకు ఇలా ఇష్టం కాబట్టి నేను ఇలా చేసుకున్నాను. మొత్తం అయిపోయింది, చక్కగా డీప్ ఫ్రై చేసుకున్నాను. దాని తర్వాత మేము ఎక్కువ శ్రమ పడదలుచుకోలేదండి. ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేసుకొని, అలాగే గరం మసాలాకి లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్కలు, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని వేపుకొని మిక్సీ పట్టుకొని ఆ పొడి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటారు. పచ్చికారం తెచ్చుకొని వేసుకుంటారు. నాకంత ఓపిక లేదు. నేను ఆశీర్వాద్ పచ్చికారం ఉంటుంది కదా, అది కొనుక్కొని తెచ్చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన మసాలా పొడులు, ధనియాల పొడి అవన్నీ ఇన్స్టెంటే తెచ్చుకున్నాను. ఎందుకంటే నేను ట్రయల్ చేద్దామని అనుకున్నాను. ఇప్పుడు అంత చేసే ఓపిక నాకు లేదు. అందుకే ఇన్స్టెంట్వే తెచ్చుకొని నేను కలిపేసుకున్నాను. సన్ఫ్లవర్ ఆయిలే వేసాను. మీరు వేరుశనగ నూనె కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. సో ఆయిల్ బాగా ఇదైన తర్వాత ఈ మసాలాలన్నీ వేసి కొంచెం మరిగిన తర్వాత పక్కన తీసి పెట్టుకున్న ఇవి ఉన్నాయి కదా, అవి వేసాను. ఆయిల్ వేడిగా ఉంటే చాలు, మీరు పొలమ్మను మరగొట్టకండి, అది మొత్తం మాడిపోతుంది. కట్టేసి చేసుకుంటే బెటర్. ఇవన్నీ నాకు ఆయిల్ సరిపోదని అనిపించింది, కొంచెం ఆయిల్ని వేసుకున్నాను. ఇది మొత్తము బాగా చల్లారిన తర్వాత మీరు నిమ్మకాయలు, మీరు తీసుకున్న క్వాంటిటీకి బట్టి మీకు ఐడియా వచ్చేస్తుంది కాబట్టి నిమ్మకాయ రసం పిండుకొని కలుపుకొని ఏదైనా ప్లాస్టిక్ జార్లో లేదా జాడీ ఉంటే జాడీలో పెట్టుకొని ఒకరోజు బయటే పెట్టేయండి. వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టమని నేను చెప్పను. మీరు పెట్టకపోయినా నిల్వ ఉంటుంది బయట వారం రోజుల వరకు. ఎలా చేసుకున్నది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే మీకు బెటర్. కానీ ఒక్కరోజన్నా ఊరనివ్వండి, ఒక్కరోజన్నా బయట పెట్టండి. అందుకే నేను ప్లాస్టిక్ కంటైనర్లు, ఇది బాగా చల్లారిన తర్వాత ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను. ఒక 24 అవర్స్ బయట పెట్టుకున్న తర్వాత ఆ తర్వాత మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. 24 అవర్స్ తర్వాత తినండి. ఇప్పుడు మీరు తింటే కొంచెం పచ్చిగా ఉంటుంది, బాగానే ఉంటుంది, కానీ కొంచెం పచ్చికారం కదా, అంత గ్రేవీ అది ఇది అవ్వదు కాబట్టి మనకి
అంత బాగోదు. నేను ముక్క ఎప్పుడైతే ఊరిందో మెత్తబడి కిందకి వెళ్ళి నూనె పైకి వచ్చి మీకు అంతా బాగుంటుంది. ఒక 24 hours తర్వాత లేదా 2 days తర్వాత తిన్నా చాలా చాలా బాగుంటుంది. సో బాగా చల్లారిందే కాబట్టి నేను ఇంకా కంటైనర్ క్లోజ్ చేసుకొని గాలి తగలకుండా నేను పక్కన పెట్టేసుకున్నాను. చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది. ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి, మసాలా పొడి, కారం, అంతే. చికెన్ వేపేసుకొని ఉప్పు, పసుపు, ఇంకా అంతకుమించి ఏం లేదండి. అదే చికెన్ పచ్చడి, పెద్ద విశేషం ఏం కాదు. సరే అని చెప్పేసి చేపలు కూడా నేను తీసుకున్నవన్నీ ఇది చేయలేదు. ఒక్క 4 చేపల్ని శుభ్రంగా చేసుకొని వీటికి నేను ఉప్పు కారం ఎందుకు పెడుతున్నానంటే చికెన్ ఇది చేసుకున్నప్పుడు దానికి నేను ఏమీ లేకుండా నూనెలో వేపాను కదా. ఇప్పుడు ఒక ముక్క తిన్నప్పుడు దానికి అసలు ఉప్పు పట్టలేదు. మేబీ బాగా ఊరిన తర్వాత పట్టచ్చు. అందుకే నేను అంత ట్రై చేసే ఓపిక లేక నాకు ఉప్పు కారం దీనికి పెట్టేసి వేపేస్తున్నాను. ఆ నూనె పచ్చళ్ళలోకి పనికిరాదు. మీరు పచ్చళ్ళలో కూడా ఆ నూనె యూజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక మీరు ఉత్తి చేపలనే వేపుకోండి. తర్వాత ఆ నూనెలో ఉప్పు, మసాలాలు ఇవన్నీ వేసుకొని చేపలను వేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు నేను కలిపినట్టు ఉప్పు కారం కలిపి వేపుకున్నప్పుడు ఆ నూనె మీరు పచ్చళ్ళు వేసుకున్నారంటే డమ్మబుస్ అయిపోద్ది, పని అవ్వదు. మీరు అలాంటివి చేయకండి, ఓకేనా. నాకు ఉప్పు ముక్కకు పట్టాలి. చేపని నేను ఎక్కువ నిల్వ ఉంచుకోవడం ఇష్టం ఉండదు, త్వరగానే తినేస్తాం కాబట్టి నేను ఉప్పు కారం పట్టించి నేను వేపుతున్నాను. ఈ నూనె పనికిరాదండి పచ్చళ్ళలోకి, ఓకే. మీరు ఉత్తిగా మీరు యూజ్ చేసిన నూనె కూడా పచ్చళ్ళలోకి యూజ్ అవ్వాలంటే ఉత్తి చేపలని ఫుల్గా వేపేయండి, డీప్ ఫ్రై చేసి పక్కన పెట్టేసుకొని ఆ నూనెలో మసాలాలు వేసేసుకొని అప్పుడు చేపలు వేసేసుకొని కలిపేసుకుంటే అప్పుడు ఆ నూనె పనిచేస్తుంది. ఇప్పుడు ఉప్పు కారం పెట్టిన చేపలు అయితే కనుక నూనెలో వేపితే కనుక ఆ నూనె మాత్రం పచ్చడికి యూజ్ చేయదు, నిల్వ ఉండదు, ఓకేనా. ఇంకోండి నా చేపలు రెడీ అయిపోయినాయి. ఇవి 2 చేపల్లో అయిపోయినాయి ఏకంగా. ఇంకా నాకు రొయ్యలు కూడా ఉన్నాయి కాబట్టి రొయ్యలు కూడా ఇదే నూనెలో వేపేసుకుంటున్నాను. అందుకే రొయ్యలు కూడా ఇచ్చేసుకున్నాను కదా. వీటికి కూడా ఉప్పు కారం పెట్టేశాను. మీరు నిల్వ పచ్చడి పెట్టుకున్నప్పుడు అంటే నాకు ఉప్పు కారం వెంటనే పట్టాలి, వెంటనే తినడానికి, ఇవి ఇప్పుడు వెంటనే తినేయడానికి అనమాట. నిల్వ ఉండి ఇది చేయాలంటే అప్పుడు ఆ నూనె పనవదు కాబట్టి ఉప్పు పట్టదు కాబట్టి ముక్కలకి నేను ఇలా చేసుకుంటున్నాను నా సౌలభ్యం కోసం. మీరు పచ్చడి చేసేటప్పుడు మీరు ఉప్పు కారం మసాలాలు పెట్టేసి కనుక మీరు వేపారంటే ఆ నూనె పని చేయదు. నేను మళ్ళీ చెప్తున్నాను, నేనేం ఎక్స్పర్ట్ని కాదు. ఇంకోటి ఏంటంటే పచ్చళ్ళు అమ్ముతారు ఇట్లాంటివి అనద్దు, నాకు ఓపిక లేదు, నేను చేయను. నేను పచ్చళ్ళు కొనుక్కునే స్తోమత లేకని పచ్చడి పెట్టుకుంటున్నాను అనమాట. ఎవరు కామెంట్లో ఆ పచ్చడి ఎంత, పచ్చడి అమ్ముతారో మాత్రం అస్సలు అడగద్దు. నేను అంత వంటశాలిని కాదు. నేను తలకాయలు కూడా చేసుకొని పెట్టుకున్నాను. అవి కూడా నేను ఫుల్గా వేపేసుకున్నాను. అవి కూడా కలిపి పచ్చళ్ళు చేసేసుకుందామని చెప్పేసి. చాలామంది హెడ్ తినడానికి ఇష్టపడ్డు, చాలామందికి ఇష్టంగా ఉంటుంది. నాకు హెడ్ చాలా ఇష్టము. సో నేను అవి కూడా చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకున్నాను. అవి లాస్ట్లో వేపుకుంటున్నాను. చూడండి, ఈ నూనె సీన్ అయిపోయింది. ఈ నూనె దేనికి పనికిరాదు, ఓకే. చికెన్ మసాలాలు తక్కువే కాబట్టి చిన్న పాన్లో నేను కలిపేసుకున్నాను. చికెన్ నూనె వేసేసి ఇందాక మనం చికెన్ పచ్చడికి ఏమేం ప్రాసెస్ చేసామో సేమ్ ప్రాసెస్ అండి. అవి చేసుకున్న తర్వాత వేపుకున్న ముక్కలు అందులో వేసుకొని కలిపేసుకొని పెట్టుకోవాలి. చక్కగా వచ్చింది చికెన్ పచ్చడి, ఫిష్ పచ్చడి. ఫిష్ పచ్చడి అయితే స్మెల్ కూడా చాలా చాలా బాగుంది. అక్క అక్కడ నుంచి వచ్చి, బాబు అక్కడికి వస్తుంది బాబు, ఏం చేస్తున్నావు నువ్వు అసలు అని అంటున్నది. తర్వాత చల్లారిన తర్వాత సేమ్ ప్రాసెస్, నిమ్మకాయలు పిండేసుకోండి. శుభ్రంగా నిమ్మరసం పిండేసుకొని ఒకసారి కలుపుకొని, అంటే ఇవి చేపలు కదండి ఎక్కువ కూడా కలుపుకొని జాగ్రత్తగా చేసుకోండి. వేపాం కాబట్టి ఈ మాత్రం అన్నా కలపడానికి పని అయింది మనకి. సో చల్లారిన చేపల పచ్చడిని మనం కంటైనర్లో పెట్టేసుకుంటున్నాము. మేము ఓవరాల్గా 500 లోపే అయ్యిందండి. మేము అట్లా ప్లాన్ చేసుకున్నాం. అంటే ఇప్పుడు ఇది టెస్టింగ్ మోడే కదా, సో కొంచెం చేసుకొని దానికి పెట్టేసి ఇంటి దగ్గర మేము టేస్ట్ చేద్దాము, కొంచెం తీసుకొని బాగుందంటే అప్పుడు ఎక్కువగా పెట్టుకుందాము అని చెప్పేసి ఇట్లా ప్లాన్ చేసి చేసుకున్నాం అన్నమాట.
ఈ చికెన్ పచ్చడి కన్నా ఫిష్ పచ్చడికి గ్రేవీ వచ్చింది. సో రొయ్యల పచ్చడికి ఇంకా ఎక్కువ గ్రేవీ వస్తుంది, ఎందుకంటే ముక్కలకి పట్టేది తక్కువ ఉంటుంది కదా రొయ్యల్లో. సో కాబట్టి తక్కువ వస్తుంది. సో కంటైనర్లో పెట్టేశాను. ఫిష్ పికిల్ ఆల్సో రెడీ. ఫిష్ పికిల్ కూడా మనం పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు అదే పాన్లో నేను రొయ్యల పిక్కలు కూడా చేసేసుకుందాం అనుకున్నాను. ఎన్నో కాదు, గుప్పెడు రొయ్యలు తీసాను కదా. సో నేను వడకట్టాను, అది కొంచెం వేస్తున్నాను పని అవుతుందని చెప్పేసి. నూనె అస్సలు కనిపించట్లేదు ఏంటో, అందుకే కొంచెం నూనె వేడి చేసి అది కూడా వేసాను. నేను ఆ నూనె ఎందుకు వేసుకున్నాను అంటే ఇప్పుడు తినేస్తాం, పర్లేదు కాబట్టి. అది కూడా వడకట్టి వేసాను కొంచెము. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, సేమ్ ప్రాసెస్. చికెన్ పచ్చడి అన్ని పచ్చళ్ళు ఒకటే, కానీ అవి మారుతా అంటే కారము, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారము, ధనియాల పొడి, గరం మసాలా పొడి, అంతే. అంతకు మించి ఏం అక్కర్లేదు. ఇంక మీరు పొయ్యి కట్టేసుకోవాలి. ఇంతకు మించి మీరు ఇచ్చేసారంటే మాడిపోతుంది అనమాట. సో పొయ్యి కట్టేసుకోండి. ఇప్పుడు ఆ నూనె వేడి ఉంటుంది కదా, ఆ వేడి మాత్రమే చాలు, ఆ వేడితోనే అవుతుంది. నేను సిమ్లో పెట్టేసుకున్నాను. ధనియాల పొడి అండ్ చికెన్ మసాలా, గరం మసాలా ఉంటే గరం మసాలా వేసుకోండి. చికెన్ మసాలాతో వేద్దామని చెప్పేసి నాకు ఫ్లేవర్ నచ్చుతుంది అని చెప్పేసి వేసుకున్నాను. గరం మసాలా వేసుకున్నా ఓకే. చూడండి, దీనికి గ్రేవీ ఎక్కువ అవుతుంది, ఎందుకంటే ప్రాన్ చిన్నవి కదా, గ్రేవీకి ముక్కకి గ్రేవీ. ఇప్పుడు ఫిష్ కానీ చికెన్ కానీ ముక్కకి పట్టేసింది గ్రేవీ, సరిగ్గా కనిపించట్లేదు. కలుపుకున్నప్పుడు మనకి బాగుంటుంది అనుకోండి. ఇందులో అయితే గ్రేవీ చక్కగా అంతుంది, ముక్కలు మునిగిపోయి. ప్రాన్లోని రొయ్యలు చిన్నవి కాబట్టి అవుతుంది. సో చాలామంది కరివేపాకు వేసుకోరు, నాకు ఎక్కువ నీచు ఇది వాసన ఈరోజు ఎక్కువ పీల్చడం వల్ల ఏంటో నీచు నాకు ఏదో వాసన ఇది అవ్వట్లేదు అనమాట. సో వడకట్టుకున్న నూనె ఉంది కదా, అది కూడా కొంచెం వేసాను. ఎందుకంటే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే మాత్రం అలాంటి పని చేయకండి మీరు. ఓకే, సరిపడినంత ఉప్పు వేసేసుకోండి. వేపుకున్న రొయ్యలు వేసేసుకోండి. ఇదంతా పొయ్యి కట్టేసి చేస్తున్నాను. మీరు పొయ్యి మీద పెట్టి చేశారంటే మాడిపోద్ది, మీ పచ్చడి హుష్కాక్ అయిపోద్ది. ఓకే, కలిపేసుకోవడమే, అయిపోయింది ప్రాన్ పికిల్. చల్లారిన తర్వాత నిమ్మకాయలు పిండేసుకోండి. వాడు పచ్చి నిమ్మకాయలు ఇచ్చాడు అసలని, ఇవి పిండడానికి నా తల ప్రాణం తోక్కొస్తుంది. శుభ్రంగా నిమ్మకాయ రసం పిండుకొని ఒకసారి మళ్ళీ కలుపుకొని ఇంకో కంటైనర్లో పెట్టేసుకుంటే మనకి ప్రాన్ పిక్కల్ కూడా రెడీ. చికెన్ పిక్కల్, ఫిష్ పిక్కల్, ప్రాన్ పిక్కల్ ఒకరేస్తున్నా అంటే మా పని అయిపోద్ది. కానీ 24 hours తర్వాతే మొక్క తిందామని ఫిక్స్ అయ్యాము. జస్ట్ టేస్ట్ చూసాం ఉప్పు పట్టిందా లేదా అని మొక్కలకి, అంతే. 24 hours దీన్ని బాగా ఊరిన తర్వాతే తిందామని ఫిక్స్ అయ్యాం. నేను అప్పటికి పైన పిక్కలు తీసి చేశాను, అయినా లోపల ఉన్న కొంచెము సీడ్స్ ఉన్నాయి లెమన్కి, అవి కొంచెం క్లియర్ చేసేసుకొని, ఉన్నా పర్వాలేదు అనుకోండి, తిన్నప్పుడు మళ్ళీ చేదుగా ఉంటుంది అంతే. అవన్నీ క్లియర్ చేసుకొని పచ్చడి బాగా కలుపుకున్నాను. చూడండి, మనకి ఆ చికెన్ పిక్కలకి ఫిష్ పిక్కలకి ఎంత క్లియర్గా చూపించలేకపోయాం కదా. అది రెడీ అయిపోయింది మన పిక్కల్. ఓకే, మంచిగానే స్మెల్ వస్తుంది, మరి తింటే ఎలా ఉంటుందో తెలియదు కానీ నైస్. చాలా బాగుంది. ఇంతేనండి, సింపుల్గా చేసేసుకోవచ్చు. అంటే భారీ రేట్ల కారణంగా మేము ఇంట్లోనే ట్రై చేసామన్నమాట పికిల్స్ని. దీన్ని కూడా కంటైనర్లో పెట్టేసుకుంటున్నాము. సరే, మీరు కూడా, మీకు సింపులే కదా, ఎప్పుడైనా మీరు ఆదివారం అట్లది నాన్ వెజ్ తెచ్చుకున్నప్పుడు ఒక 4 ముక్కలు పక్కన పెట్టుకొని ఇలా ట్రై చేసి చూడండి. మీకు నచ్చితే మంచిగా చేసుకోండి, బాగుంది కదా. ఇంకా అంతకన్నీ కావాలి, బాగా చెయ్యాలి అట్లా అనుకుంటే యూట్యూబ్లో బోల్డెన్ వీడియోలు ఉన్నాయి. నా వీడియో కాదులేండి, మిగతా వీడియోలు ఏమన్నా చూసి చక్కగా చేసుకొని మనస్ఫూర్తిగా హ్యాపీగా తినండి. అందరూ రేట్ పెట్టి కొనుక్కోలేనప్పుడు, అంతే. ఓకేనా.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి సోనా గార్డెన్ని.